ఎవ్రీవన్, నా పేరు లిఖిత. వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం చెస్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఏంటి చెస్, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు డెవలప్ చేశారు, ఎక్కడ కనుగొన్నారు, అవన్నీ చూద్దాం. సో చెస్ ది అల్టిమేట్ గేమ్ ఆఫ్ ఛాలెంజ్ అండ్ స్ట్రాటజీ. ఈ గేమ్ మనం 64 స్క్వేర్స్లో విత్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆడతాం, విత్ డిఫరెంట్ ఛాలెంజెస్, చాలా వార్స్తో ఆడతాం. నెక్స్ట్, see, many have become chess masters, but no one has become the master of chess. So మనకి ఈ గేమ్లో చాలామంది ప్లేయర్స్, చాలామంది గ్రాండ్ మాస్టర్స్ చాలామంది ఉన్నారు, బట్ నో వన్ బికేమ్ ది మాస్టర్ ఆఫ్ చెస్. అంటే ఈ గేమ్ని మాస్టర్ ఎవరు చేయలేదు. అంటే లైక్ ఇప్పుడు మనం ఫస్ట్ మూవ్ వేస్తే దానికి రకరకాలుగా ఆపోనెంట్ మూవ్ అయ్యచ్చు. సో లైక్ మొత్తం మాస్టర్ ఎవరు చేయలేకపోయారు ఇంతవరకు ఈ గేమ్ని. నెక్స్ట్ స్లైడ్. వేర్ అండ్ వెన్ వాస్ చెస్ ఇన్వెంటెడ్. అసలు చెస్ని ఎక్కడ ఎవరు ఇన్వెంట్ చేశారో చూద్దాం. సో ది కింగ్ రావణ ఇన్వెంటెడ్ చెస్. చెస్ని కింగ్ రావణ ఇన్వెంట్ చేశారు అండ్ ఆయన వైఫ్ మండోదరితో ఆడారు అండ్ వైఫ్ మండోదరి రావణని చెస్లో బీట్ చేసింది. సో చెస్ అనేది మన ఇండియాలో కింగ్ రావణ ఇన్వెంట్ చేశారు. సో చెస్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈస్ అ బోర్డ్ గేమ్ ప్లేడ్ బై 2 people. ఇది చెస్ అనేది 64 స్క్వేర్స్ ఉన్న బోర్డ్ పైన 2 people మధ్యలో ఆడే గేమ్. ఓకే, ఈచ్ ప్లేయర్ కంట్రోల్స్ అన్ ఆర్మీ ఆఫ్ 16 pieces. ఈ గేమ్లో 64 స్క్వేర్స్లో మొత్తం 32 పీసెస్తో ఆడతారు. ఈ 32 పీసెస్లో 16 వైట్ అండ్ 16 బ్లాక్. ఈ 16 పీసెస్లో 64 స్క్వేర్స్లో వార్ అనేది అవుతుంది. 1 ఆర్మీ ఈజ్ బ్లాక్ అండ్ అదర్ వైట్. ఈ బ్లాక్ అండ్ వైట్లో ఫస్ట్ వైట్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. వైట్ ఆర్మీ ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేస్తుంది అండ్ దాన్ని బ్లాక్ ఆర్మీ దాన్ని అపోజ్ చేస్తూ ఆడుతుంది. అండ్ ఈచ్ పీస్ మూవ్ ఇన్ అ యూనిక్ మేనర్. ఈ 16 పీసెస్లో ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క యూనిక్ మేనర్లో మూవ్ అవ్వడం అనేది ఉంటుంది. అండ్ a game of strategy and concentration. ఈ గేమ్ని మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫుల్ స్ట్రాటజీతో ఆడాలి. See, in ancient times this game used to be played by the kings. అంటే చెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ గేమ్ని కింగ్స్ ఆడేవాళ్ళు. కింగ్డమ్స్, రాజ్యాల మధ్యలో డేస్ టు డేస్ లెటర్స్ పాస్ చేసుకుంటూ ఒక మూవ్ చెప్పడము. అండ్ లైక్ ఇద్దరు కింగ్స్ ఆడుతున్నారు, బట్ ఒకవేళ వాళ్ళు ఫార్ డిస్టెన్స్లో ఉంటే కనుక వాళ్ళు లెటర్స్ పాస్ చేసుకుంటూ ఆడేవాళ్ళు కింగ్స్. ది ఎవల్యూషన్ ఆఫ్ చెస్. ఈ గేమ్ 6th centuryలో స్టార్ట్ అయింది. దీన్ని ఫస్ట్ చతురంగ అనేవాళ్ళు అండ్ లేటర్ 7th centuryకి వచ్చేసరికి దాని నేమ్ షత్రంజ్ అని మారింది. అండ్ ది బర్త్ ఆఫ్ మోడర్న్ చెస్ వచ్చేసి 15th centuryలో జరిగింది. ఈ మోడర్న్ చెస్కి విల్హెమ్ స్టెయినిట్జ్ అనే ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ చెస్ అని చెప్పేసి అంటారు. అండ్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ వచ్చేసి 19th centuryలో అయింది. టోర్నమెంట్ అంటే గేమ్స్ లాగా కండక్ట్ చేస్తారు అండ్ ఆ గేమ్స్లో ఎవరైతే విన్ అవుతారో దే విల్ బీ అవార్డెడ్, ప్రైజ్ మనీ ఇస్తారు, గ్రాండ్ మాస్టర్స్ అవుతారు అండ్ ఆల్ దీస్ థింగ్స్. ది రైజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఆన్లైన్ చెస్ అనేది 21st centuryలో, అంటే ఇప్పుడు మనం ఉన్న సెంచరీలో ఆన్లైన్ చెస్ అండ్ కంప్యూటర్ చెస్ అనేది బాగా పాపులర్ అవుతుంది. అండ్ మనం రీసెంట్గా కోవిడ్ టైమ్స్లో కూడా చూసినట్టయితే ఆన్లైన్లో చెస్ ఆడడం వల్ల చెస్ చాలా పాపులర్ అయింది. అంటే ఓన్లీ చెస్ గేమ్ని మనం ఆన్లైన్లో కూడా ఆడచ్చు. అండ్ ఇన్ హౌ మెనీ కంట్రీస్ చెస్ ఈజ్ ప్లేడ్. మనకి ఇప్పుడు ఉన్న కంట్రీస్లో మొత్తం 172 కంట్రీస్లో చెస్ అనేది ఆడతారు. See, the game of chess was born in India in the 6th century, that is more than 1500 years ago. During the Gupta dynasty, kings used to play. Today, the chess game is played in 172 countries. ఈ గేమ్ని 6th centuryలో కనిపెట్టారు, బిఫోర్ 1500 years ago. అండ్ గుప్తా డైనాసిటీలో కింగ్స్ యూస్ టు ప్లే దిస్ గేమ్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో 172 కంట్రీస్ అనేది ఈ గేమ్ ఆడతాయి. ఇందాక చెప్పినట్టు విలియం స్టెయినిట్జ్, ఈయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ చెస్.
ఈయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ చెస్ అని చెప్పేసి అంటారు. అండ్ హిస్ అటాక్స్ వర్ ఓన్లీ లాంచ్డ్ ఆఫ్టర్ కేర్ఫుల్ ప్రిపరేషన్. ఇప్పుడు బోర్డ్లో కేర్ఫుల్గా ప్రిపేర్ అయ్యి, అంటే ఆపోనెంట్ వేసే మూవ్కి మనం కేర్ఫుల్గా ప్రిపేర్ అయ్యి అటాక్ లాంచ్ చేసేవారు అనమాట ఈయన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది మ్యాగ్నస్ ఎరా. ఫ్రమ్ 2013 this Magnus era starts. Magnus Carlsen, he belongs to Norway, and Ina 13 years, at the age of 13 years, he became a grandmaster. At a very young age, he became a grandmaster, and he has been the top ranked chess players in the world since he was a teenager. In a teenage nunchi, ante from 13 years nunchi top rank chestune unnaru chess lo. Okay, next, yeah, he is Ding Liren, and he is the current world champion. Like, the current world champion is Ding Liren, who defeated his opponent in the 2023 World Chess Championship. From 2023 World Chess Championship, he is considered as the current World Chess Champion, and before him Magnus Carlsen was the champion. And now Ramesh Babu Praggnanandhaa, he is from India, Tamil Nadu, and from as of 20 June 2024, he is India's world's number 8 rank. And yeah, in the next slide, see, look at here, we have a chessboard filled with grandmasters. Each chessboard lo, each square lo, each grandmaster, you can see here. First from you can see Vishwanath Anand. Okay, and we have more than 64 grandmasters, but చెస్ బోర్డ్లో వచ్చే 64 స్క్వేర్స్ ఉంటాయి కాబట్టి టాప్ 64 ప్లేయర్స్ అనేది ఇక్కడ we can see. And yeah, total Indian grandmasters from 13 states. In Tamil Nadu we have 30 grandmasters. Like ఇండియా మొత్తంలో తమిళనాడులో ఎక్కువ మంది గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. అండ్ ఫ్రమ్ దట్ తమిళనాడు ఓన్లీ ఇందాక మీకు చెప్పిన ప్రజ్ఞానంద అండ్ ఆల్సో హిస్ సిస్టర్ వైశాలి, దే బోత్ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్ డియో ఇన్ చెస్. అండ్ మహారాష్ట్రలో వచ్చేసి 12 మెంబర్స్, వెస్ట్ బెంగాల్లో 11, తెలంగాణలో 6. ఈ 6లో మన తెలంగాణలో మనకి ఇరిగేసి అర్జున్, ద్రోణవల్లి హారిక వీళ్ళందరూ వస్తారు. అండ్ ఢిల్లీలో 6, ఆంధ్రప్రదేశ్ 4, కర్ణాటక 4, కేరళ 4, గుజరాత్ 2, ఒడిస్సా 2, గోవా 2, హర్యానా 1 and రాజస్థాన్ 1. దిస్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ చెస్ ప్లేయర్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్. మనకు టాప్లో వచ్చేసి ఫ్రమ్ తమిళనాడు వీ హ్యావ్ మెనీ చెస్ ప్లేయర్స్ ఫ్రమ్ అవర్ ఇండియా. ఓకే, నెక్స్ట్ యూ కెన్ సీ హియర్ she is the first woman grandmaster. Okay, she is Vijayalakshmi Subbaraman, and she became the first woman grandmaster, first international master. You can see here IM international master, first WGM and first female IM. Okay, next వచ్చేసి the well known మనందరికీ తెలుసు కోనేరు హంపి. she is also an Indian chess player. Okay, and at the age of 15 years, 1 month and 27 days, she beat Judith Polgar's previous record and became the grandmaster at women grandmaster at young age. Okay, next వచ్చేసి she's from our Telangana, Harika Dronavalli. She holds the FIDE title of grandmaster. Okay, అండ్ నెక్స్ట్ వచ్చేసి రమేష్ బాబు వైశాలి, మనం ఇందాక డిస్కస్ చేసిన రమేష్ బాబు ప్రజ్ఞానంద వాళ్ళ సిస్టర్. అండ్ యూ కెన్ సీ ది ఫస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ టు ఎర్న్ GM titles. The first brother and sister duo to earn GM titles from our India. Okay, and she is Tanya Sachdev, Velpura Sarayu, Divya Deshmukh and Sahiti Vashni. These all are the GMs, women grandmasters from our India, and we have many more. See, Arjun Irigesi, he is from our Telangana. Gukesh D, we can see recently he won many titles. Okay, Pragnananda, Vishwanath Anand, everyone knows him. Okay, Vidit Gujarati, Arvind, Pental Harikrishna, Nihal Saren. These all are also our grandmasters from India.
అండ్ నెక్స్ట్ నారాయణన్ అండ్ రునాక్ సాధ్విని, వీళ్ళిద్దరు కూడా వచ్చేసి మన ఇండియా నుంచి ది బెస్ట్ ప్లేయర్స్. అండ్ లైక్ ది టాప్ ఫీమేల్ ప్లేయర్స్ వచ్చేసి ఫస్ట్ మనకి కోనేరు హంపి, అండ్ నెక్స్ట్ ద్రోణవల్లి హారిక, నెక్స్ట్ రమేష్ బాబు వైశాలి, అండ్ నెక్స్ట్ టాప్ 4లో దివ్యా దేశ్ముఖ్, వంతిక అగర్వాల్ అండ్ తానియా సచ్దేవ్. వీళ్ళు వచ్చేసి టాప్ 6 లిస్ట్లో ఉన్నారు. అండ్ టాప్ 6 ఉమెన్ గ్రాండ్ మాస్టర్స్ ఫ్రమ్ అవర్ ఇండియా. లైక్ వెల్పుల సరియు, భక్తి కుల్కర్ని, సవితశ్రీ అండ్ పద్మిని రావుట్, వీళ్ళందరూ కూడా వచ్చేసి టాప్ చెస్ ప్లేయర్స్ ఫ్రమ్ ఇండియా. లైక్ ప్లేయర్స్ who won the Padma awards, Padma Vibhushan, Padma Shri and Padma Shri. Vishwanath Anand got Padma Vibhushan, Koneru Hampi got Padma Shri, and Dronavalli Harika also got Padma Shri. And Arjuna awards, see here, Manuel, Rohini, and you can see she is our first woman grandmaster, Vijay Lakshmi, Tanya Sachdev and many more. Okay, see what are the benefits of chess. అసలు చెస్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే ఫస్ట్ వచ్చేసి బ్రెయిన్ గ్రోత్. చెస్ నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. లైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఐడియాస్ వస్తాయి హౌ టు సాల్వ్ ఇట్ అని చెప్పేసి. సోషలైజేషన్, లాజిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్. మనకి గేమ్లో ఎలా అయితే మనము బ్లెండర్స్ వేసి ప్రాబ్లమ్స్లో చిక్కుకున్నప్పుడు మనం ఎలా అయితే దాన్ని ఓవర్కమ్ చేస్తామో, సేమ్ చెస్ ఈజ్ సేమ్ ఈక్వల్ టు లైఫ్. మనకి అక్కడ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అని వస్తాయో లైఫ్లో కూడా వీ ఫేస్ ది సేమ్ ప్రాబ్లమ్స్. సో అట్లాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి మనకి జనరల్ లైఫ్లో కూడా చాలా ఉపయోగపడతాయి. ఓకే, ప్లానింగ్, వాట్స్ నెక్స్ట్. మనకి చెస్లో ఫస్ట్ మూవ్ వేసినప్పుడు అపోనెంట్ మూవ్ ఏంటి, మనం ఏం మూవ్ వేయాలి, వాట్స్ నెక్స్ట్ అని చెప్పేసి చాలా ప్లాన్స్ చేస్తాము. సేమ్ ప్లానింగ్ మనకి లైఫ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. లైక్ మన కెరియర్ గురించి చూస్ చేసుకునేటప్పుడు వాట్స్ నెక్స్ట్ అని చెప్పేసి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈ చెస్ గేమ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్రియేటివిటీ, మ్యాథ్స్ స్కిల్స్ లైక్ క్యాలిక్యులేషన్స్, అంటే ఈ మూవ్ వేస్తే మనకి ఎలాంటి మూవ్ వస్తుందని చెప్పేసి క్యాలిక్యులేషన్స్, రీడింగ్, కాన్సన్ట్రేషన్. ది మెయిన్ పాయింట్ ఈస్ కాన్సన్ట్రేషన్. మనకి చెస్ ఆడేటప్పుడు వీ నీడ్ మోర్ కాన్సన్ట్రేషన్. కొంచెం డైవర్ట్ అయినా కూడా వీ మే మేక్ బ్లెండర్స్ అండ్ వీ మే లూజ్ ది గేమ్. సో కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చెస్లో. అండ్ దిస్ చెస్ టీచర్స్ అస్ హౌ టు ఫోకస్ ఆన్ అవర్ వర్క్స్. ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి, ఎంత ఫోకస్తో ఉండాలి, అసలు డిస్టర్బ్ అవ్వకుండా అనేది వీ లెర్న్ ఫ్రమ్ దిస్ గేమ్. ఓకే, అండ్ మెమొరీ, యూ ఆల్ నో మెమొరీ. మెమొరీ వచ్చేసరికి లైక్ మనం ఇందాక చాలామంది ప్లేయర్స్ని చూసాము, రైట్? అండ్ ఆ ప్లేయర్స్ దే విల్ మెమరైజ్ మెనీ థింగ్స్. అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి చెస్లో. 3 phases ఉంటాయి, ఓపెనింగ్స్, మిడిల్ గేమ్స్ అండ్ ఎండ్ గేమ్స్. ఈ ఓపెనింగ్స్లో మనము మూవ్స్ అనేవి మెమరైజ్ చేసుకొని ఉంటే మనకి టైం అనేది ఎక్కువ పట్టదు అనమాట. అంటే లైక్ ఓపెనింగ్లోనే టైం ఎక్కువ పట్టదు. సో మెమొరీ పవర్ చాలా ఎక్కువ ఉండాలి చెస్లో. అండ్ మనం ప్రీవియస్గా చూసినట్టు గ్రాండ్ మాస్టర్స్ కూడా దే విల్ మెమరైజ్ ది హోల్ గేమ్. వాళ్ళు ఆడిన గేమ్ మొత్తంని వాళ్ళు మెమరైజ్ చేసుకొని మళ్ళీ వచ్చి దాన్ని అనలైజ్ చేసుకోగలరు. సో మెమరీ పవర్ని చాలా డెవలప్ చేస్తుంది చెస్. ఓకే, అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి వుడెన్ చెస్ బోర్డ్, స్టోన్ చెస్ సెట్. దిస్ ఈస్ ది కామన్లీ యూస్డ్ బోర్డ్ అనమాట చెస్లో. లైక్ గ్రీన్ అండ్ వైట్ ఉంటుంది, స్క్వేర్స్. అండ్ దిస్ ఈస్ ది గ్లాస్ సెట్. సో ఇన్ ఎనీ బోర్డ్ వీల్ హ్యావ్ 64 pieces with 64 squares with 32 pieces, 16 each. ఏ బోర్డ్లో అయినా కూడా సేమ్ ఉంటుంది. ది ఓన్లీ థింగ్ ఈస్ మనము ఎలా ఆడుతున్నామో ఓపోనెంట్ దానికి ఎలా రియాక్ట్ అవుతున్నారు, మనం ఓపోనెంట్ ఎలా అటాక్ చేయాలని చెప్పేసి ఉంటుంది. చూడండి, ఏ బోర్డులో అయినా సేమ్ పీసెస్, సేమ్ స్క్వేర్స్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొంచెం డీప్గా వెళ్తే ఇవన్నీ మనకి చెస్ బోర్డ్లో వచ్చే పీసెస్. మనము
ఏమని డిస్కస్ చేసాం, మొత్తం 32 పీసెస్ 16 ఈచ్ అని చెప్పేసి అన్నాం. సో ఫస్ట్ ఆ 16లో మనకి వచ్చేసి కింగ్. ఈ కింగ్ మనకి అంటే ఈ కింగ్ చెక్మేట్ అవుతే మన గేమ్ అయిపోయినట్టే. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్ గేమ్. ఓకే, దీన్ని సేవ్ చేయడం కోసమే మనం గేమ్ మొత్తం ఆడతాం. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్స్ ది క్వీన్. జనరల్లీ క్వీన్ని బయట మినిస్టర్ అవన్నీ అంటారు, కామన్లీ యూజ్ నేమ్స్, బట్ దిస్ ఈజ్ నోన్ యాజ్ క్వీన్. ఈ క్వీన్ అనేది ఆఫ్టర్ కింగ్, క్వీన్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ పీస్. లైక్ ఈ క్వీన్ గేమ్లో లేదు అంటే ఆల్మోస్ట్ గేమ్ పోయినట్టే అని చెప్పేసి చాలామంది కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిషప్. చాలామంది బిషప్ని క్యామిల్ అని అంటూ ఉంటారు, బట్ నో, ఇట్స్ బిషప్. ఓకే, అండ్ నెక్స్ట్ నైట్, హార్స్ అని అంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ రూక్, అండ్ నెక్స్ట్ పాన్. ఓకే, ఈ పాన్ అనేది చాలామంది సోల్జర్ అంటారు, అండ్ దీని ఎలిఫెంట్ అంటారు. దోస్ ఆర్ కామన్లీ యూజ్ నేమ్స్, బట్ ఈ నేమ్స్ అనేవి మనం చెస్ గేమ్లో వాడుతూ ఉంటాం అన్నమాట. కింగ్, క్వీన్, బిషప్, నైట్, రూక్ అండ్ పాన్. ఓకే, నెక్స్ట్ ఇందాక డిస్కస్ చేసినట్టు కింగ్ చాలా ఇంపార్టెంట్. దీని సేఫ్టీ కోసమే గేమ్ మొత్తం ఆడతాం మనం. ఈ అన్ని పీసెస్ కూడా ఒక్కసారి కింగ్ అనేది చెక్మేట్ అయిపోతే ఎన్ని పీసెస్ ఉన్నా కూడా ఇట్స్ నథింగ్ అనమాట, నో యూస్. ఇవన్నీ కింగ్ని ప్రొటెక్ట్ చేయడానికి మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పీసెస్కి వీ హ్యావ్ సర్టెన్ వాల్యూస్. ఇక్కడ చూసినట్టయితే పాన్ దిస్ వన్, ఇట్ హ్యాస్ వన్ పాయింట్ దేర్. ఓకే, అంటే దీని వాల్యూ వచ్చేసి 1. నైట్ అండ్ బిషప్ అంటే ఈ 2 పీసెస్, ఈ రెండింటి వాల్యూస్ సేమ్, 3 and 3. నెక్స్ట్ రూక్ వాల్యూ వచ్చేసి 5. అండ్ నెక్స్ట్ క్వీన్. నేను కింగ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పీస్ క్వీన్ అని చెప్పాను చూడండి, అలానే 9. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కింగ్, ప్రైజ్లెస్ అంటే దాన్ని మనం వెలకట్టలేం, అంత ఇంపార్టెంట్ అది. అండ్ క్వీన్ వచ్చేసి 9. ది మేజర్ కింగ్ ఈజ్ ది మేజర్ పీస్, అండ్ నెక్స్ట్ మేజర్ పీస్ వచ్చేసి క్వీన్, అండ్ నెక్స్ట్ మేజర్ పీస్ వచ్చేసి రూక్. ఈ మూడింటిని మనం మేజర్ పీసెస్ అంటాం. అండ్ ఈ 3 వచ్చేసి మైనర్ పీసెస్ అంటాం. లుక్, ఈ 3 వచ్చేసి మైనర్ పీసెస్, అండ్ దీస్ 3 ఆర్ మేజర్ పీసెస్. ఓకే, ఈ 3 ఉంటే లైక్ వీల్ హ్యావ్ ది మోర్ పవర్ అన్నట్టు. యూ కెన్ సీ 5 points and 9 points, రైట్? ఈ 3 అండ్ కింగ్ కంపల్సరీ ఉండాలి, కింగ్ లేకుండా మనం గేమ్ ఆడలేము. కింగ్ ఈజ్ ది మెయిన్ పీస్. అండ్ ఈ 2 కంపల్సరీ గేమ్లో ఉంటే యూ మే విన్ ది గేమ్. అండ్ ఈ 2 కూడా దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ ది ఎండ్ గేమ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బోర్డ్ సెటప్. ఈ బోర్డ్ సెటప్లో మనం ఇందాక చూసిన పీసెస్ వైట్ అండ్ బ్లాక్ విల్ హ్యావ్ సేమ్ ఈక్వల్ పీసెస్. బ్లాక్ హ్యాజ్ అ కింగ్ అండ్ వైట్కి కూడా ఒక కింగ్, వైట్కి ఒక క్వీన్, బ్లాక్కి కూడా ఒక క్వీన్, బ్లాక్ రూక్, వైట్ రూక్, బ్లాక్ బిషప్, వైట్ బిషప్, బ్లాక్ నైట్, వైట్ నైట్, పాన్స్ సేమ్. ఓకే, ఇది మనకి బోర్డ్లో వీ హ్యావ్ ఓన్లీ 1 కింగ్. యూ కెన్ సీ హియర్, మనకి సెంటర్లో కింగ్ అనేది ఉంటుంది, ఓన్లీ 1 కింగ్ ఉంటుంది మనకి. లైక్ ఇఫ్ యూ సీ ఎనీ కింగ్డమ్, ఏదైనా బయట ఇంతకుముందు మనం హిస్టరీలో చదువుకున్నట్టు కూడా బయట ఏ కింగ్డమ్ అయినా ఒకడే కింగ్ ఉంటాడు. అండ్ ఆ కింగ్కి మనం చాలామంది లైక్ క్యామెల్స్, హార్స్, అవన్నీ రూక్స్, బిషప్స్, క్వీన్ చాలా ఉంటాయి, బట్ కింగ్ ఈజ్ ది అల్టిమేట్ వన్ అండ్ ఓన్లీ 1 వీ హ్యావ్. అండ్ క్వీన్స్ కూడా ఓన్లీ 1 ఉంటాయి. రైట్ సైడ్ ఆఫ్ ది కింగ్ మనకి క్వీన్ ఉంటుంది, అండ్ వైట్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది కింగ్ క్వీన్ ఉంటుంది. బ్లాక్ వచ్చేసి రైట్ ఆఫ్ ది కింగ్ మనకి క్వీన్ ఉంటుంది, అండ్ వైట్ లెఫ్ట్ ఆఫ్ ది కింగ్ క్వీన్ ఉంటుంది, ఓన్లీ 1 క్వీన్. ఓకే, రూక్స్ మనకి 2 ఉంటాయి, 2 రూక్స్. ఈ రూక్స్ అనేవి మనకి ఈ ఎడ్జ్లో లాస్ట్లో
2 rooks for white and 2 rooks for black. ఓకే, సేమ్ ఆపోజిట్లో ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఎవ్రీ పీస్ ఆపోజిట్గా ఉన్నాయి చూడండి. కింగ్ అండ్ కింగ్, క్వీన్, బిషప్ ఆపోజిట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ బిషప్స్ వచ్చేసి 2 బిషప్స్. ఓకే, ఈ బిషప్స్ అనేవి కింగ్కి ఒక సైడ్, క్వీన్కి ఒక సైడ్ ఉంటాయి. క్వీన్ పక్కన ఒకటి, కింగ్ పక్కన ఒకటి. అండ్ సేమ్ విత్ వైట్, క్వీన్ పక్కన ఒకటి, కింగ్ పక్కన ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్స్ కూడా 2 ఉంటాయి గేమ్లో. ఇదొక నైట్ అండ్ ఇదొక నైట్, ఇదొకటి అండ్ దిస్ వన్. నైట్స్ కూడా 2 ఉంటాయి గేమ్లో. అండ్ ఆ నైట్స్ వచ్చేసి బిషప్ పక్కనకు ఉంటాయి. బిషప్ ఇటు పక్కన ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఈ బిషప్ పక్కకు ఒకటి, ఈ బిషప్ పక్కకు ఒకటి. అండ్ ఇంకొకటి ఇందాకలో నేను మీకు వైట్కి లెఫ్ట్ సైడ్ అండ్ బ్లాక్కి రైట్ సైడ్ క్వీన్ ఉంటుందని చెప్పాను. అండ్ దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఫస్ట్ మనము వైట్ నుంచి మూవ్ చేస్తాం, ఎనీ మూవ్ ఇట్ మేబీ, వైట్ నుంచి మూవ్ చేస్తాం. సో ఫస్ట్ మూవ్ చేసేటప్పుడు, ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకునేటప్పుడు విల్ హ్యావ్ ది మోర్ పవర్. అంటే ఫస్ట్ మనమే మూవ్ చేస్తున్నామంటే విల్ అటాక్. ఇప్పుడు వాళ్ళు దాన్ని డిఫెండ్ చేయాలి. సో డిఫెండ్ చేసేటప్పుడు అంటే వీళ్ళకి వైట్ కంటే బ్లాక్కి కొంచెం 0.002% కొంచెం పవర్ తక్కువ ఉంటుంది జనరల్గా. సో రైట్ సైడ్ కింగ్ ఉండడం వల్ల బయట చూస్తుంటాం, రైట్ అంటే పొలిటీషియన్కి రైట్ హ్యాండ్స్ అని చెప్పేసి అంటారు. సో అట్లాగా రైట్ సైడ్ ఉండడం వల్ల క్వీన్ ఈజ్ మోర్ పవర్ఫుల్. సో 2 ఈక్వల్ అంటున్నాం మనం, సేమ్ పీసెస్ అంటున్నాం. బట్ ఫస్ట్ మూవ్ వైట్ చేసేసరికి వైట్ విల్ హ్యావ్ మోర్ పవర్ కదా. సో దానికి ఈక్వల్గా విల్ హ్యావ్ అ క్వీన్ ఆన్ ది రైట్ సైడ్ ఫర్ ది బ్లాక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాన్స్. వీ హ్యావ్ మనకి మొత్తం 32 పీసెస్ అన్నాం అండ్ 16 ఈచ్ అన్నాం. మీరు ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 ఓన్లీ 8 కింద రోస్లో ఫిల్ అయ్యాయి. అండ్ ది నెక్స్ట్ 8 వచ్చేసి సోల్జర్స్ అంటారు బయట, బట్ దీస్ ఆర్ నోన్ యాజ్ పాన్స్ అనమాట. ఈ నెక్స్ట్ 8 వచ్చేసి మొత్తం పాన్స్తో కవర్ అయిపోయి ఉంటుంది. సో వీ హ్యావ్ 8 పాన్స్ ఇన్ ఈచ్ కింగ్డమ్. ఓకే, లుక్ 1 2 3 4 5 6 7 and 8. సో ఈక్వల్లీ 8 పాయింట్స్ అనేవి లైక్ ప్రతి పీస్ పైన ఈ 8 పాయింట్స్ అనేవి కవర్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మీరు గేమ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ పాయింట్స్ని మూవ్ చేసి నెక్స్ట్ యూ నీడ్ టు బ్రింగ్ యువర్ పీసెస్ అవుట్. ఓకే, అండ్ మనకి ఈ చెస్ గేమ్ వచ్చేసి మనకి ఇందాక చెప్పినట్టు ఇట్ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా. ఓకే, మనకి చెస్ గేమ్ డెవలప్ అయింది ఇండియాలో. అండ్ దిస్ చెస్ గేమ్ వచ్చేసి రష్యాలో ఇట్ ఈస్ ఎ నేషనల్ గేమ్. రష్యాలో చెస్ని నేషనల్ గేమ్గా కన్సిడర్ చేస్తారు. అండ్ వీ హ్యావ్ మెనీ ప్లేయర్స్ త్రూ అవుట్ ది వరల్డ్. 172 కంట్రీస్లో ఈ గేమ్ ఆడతారు అని చెప్పేసి ఇందాక చెప్పాను. సో ఈ 172 కంట్రీస్ నుంచి వీ హ్యావ్ మెనీ ప్లేయర్స్. ఓకే, అండ్ ఈ ఇండియాలో నుంచి వీ హ్యావ్ మోర్ దెన్ 80 ప్లేయర్స్, 80 గ్రాండ్ మాస్టర్స్, ఆల్మోస్ట్ 100 దాటి ఉన్నారు. సో మనం ఈ క్లాస్లో మనం ఏం చూసాం, బెనిఫిట్స్ ఆఫ్ చెస్ చూసాము. ఈ బోర్డ్ సెటప్ అంటే ఈ 64 స్క్వేర్స్లో 32 పీసెస్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి, మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి చూసాము. ఎన్ని పీసెస్ ఉంటాయని చెప్పేసి చూసాము. అండ్ గ్రాండ్ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారు ఇండియాలో, స్టేట్ వైజ్గా ఎంతమంది ఉన్నారు చూసాము. అండ్ ఈ గేమ్ని ఎక్కడ స్టార్ట్ చేశారు, ఫస్ట్ కింగ్ రావణ అని చెప్పేసి చెప్పాను. కింగ్ రావణ స్టార్ట్ చేశారు అండ్ హిజ్ వైఫ్ మండోదరి బట్ కింగ్ రావణ గేమ్లో. సో అండ్ ఈ కింగ్ రావణ స్టార్ట్ చేసిన తర్వాత అరౌండ్ 6th century తర్వాత ఆల్మోస్ట్ 1500 years తర్వాత ఇట్ ఇస్ ప్లేడ్ ఇన్ 172 countries. అండ్ ఈ కింగ్ రావణ స్టార్ట్ చేసిన తర్వాత దిస్ గేమ్ ఈజ్ ప్లేడ్ బై మెనీ కింగ్స్. లైక్ కింగ్స్ ఆడేవాళ్ళు కూర్చుని ఒకవేళ వేరే రాజ్యాల నుంచి ఆడేటట్టయితే చిన్న లెటర్స్ రాసి పీజియన్కి ఇచ్చి అలా మూవ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ డేస్ మంత్స్ దాటిపోయినా అలా ఆడుతూ కూర్చుండేవాళ్ళు
విత్ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి మనకు కావాల్సింది కాన్సన్ట్రేషన్, ఫోకస్. అండ్ ఈ కాన్సన్ట్రేషన్ అంటే లైక్ మనం ప్రతి పీస్ని అబ్జర్వ్ చేసి ఏది ఎక్కడ అటాక్ చేస్తుంది అవన్నీ చూసి కేర్ఫుల్గా ఆడచ్చు. సో మనం ఇక్కడ వరకు చూసాము అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకొని తెలుసుకుందాము. ఇక్కడ వరకు అయిందంతా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. థ్యాంక్ యూ.